హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ వీడియో ఆర్గానిక్ సీడ్స్. ఈ ఆర్గానిక్ సీడ్స్ విత్తనాలు అలాగే రైతుల నుంచి ఎలా సేకరిస్తున్నారు అనే దాని గురించి మీకు వివరంగా చూపించాం. వీడియో అంటే ఏంటంటే, నేచురల్ ఫార్మ్స్ అనే స్టోర్కి వెళ్ళాం మేము. ఆ స్టోర్లో ఇప్పుడు కోకోనట్ ఆయిల్స్ కానీ, ఈ నేచురల్ అంటే ఆర్గానిక్ సీడ్స్తో ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, ఈ మిల్లోంచి ఎలా తీస్తారు అనే దాన్ని మేము మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ స్టోర్లో అన్ని రకాల సీడ్స్, చాలా వరకు ఆర్గానిక్ సీడ్సే దొరుకుతాయి. ఆర్గానిక్ అంటే ఏ కెమికల్ యూజ్ చేయకుండా పండించిన పంటలు ఆర్గానిక్ పంటలు. అంటే ఈ సీడ్స్ అన్నీ మీకు ఆర్గానిక్గా మేము ఈ స్టోర్లో పెట్టారు. ఈ స్టోర్లో మీకు పరిచయం చేస్తున్నాను. ఈ స్టోరు పటేల్గూడ, అంటే సంగారెడ్డి జిల్లాలో పటేల్గూడలో ఉంది. అలాగే ఆయిల్స్ కానీ, ఇప్పుడు నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె, అన్ని రకాల 6 రకాల నూనెలు ఇక్కడ తయారు చేస్తారు ఈ మిల్లో. అవి చెక్కగానుగ అనేది ఇక్కడ చెక్కగానుగ పెట్టారు. చెక్కగానుగ అంటే అదొక మిషన్. చెక్కగానుగ లోపల ఇన్సైడ్ మొత్తం చెక్కతోనే ఉంటుంది. ఆయిల్ ఏమాత్రం కూడా హీట్ ఉండదు. హీట్ లేకుండా ఆయిల్ ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది. ఇంతకాలం మనం ఎన్నో కల్తీ ఆయిల్స్ తినేస్తున్నాం. అంటే 130, 140, 160 రూపాయలు ఆయిల్స్ వస్తున్నాయంటే మనకి ఈ సీడ్సే రాలేదు. అంటే విత్తనాలే 130, 140 కిలోకి రావట్లేదు. అలాంటప్పుడు ఆయిల్ ఎలా వస్తుంది మనకి? 130, 140కి ఒక 3 కిలోలు పల్లీలు వేస్తే తప్ప మనకి 1 కిలో ఆయిల్ రాదు. అలాంటప్పుడు మనకు 160 రూపాయలు పల్లి నూనె ఎలా వస్తుంది అనేది గుర్తుపెట్టుకొని మనం వాడుకోవాలి. మనకి మంచి హెల్త్ కావాలంటే ఆర్గానిక్తో పండించిన పంటలు కానీ, ఆయిల్స్ కానీ యూజ్ చేస్తే కొంతైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అలాగే ఈ స్టోరు మేనేజ్మెంటు కార్తీక్ కుమార్, ఆయన ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ ఆర్గానిక్ సీడ్స్ విత్తనాలు రైతుల నుంచి ఎలా తెచ్చారో మనకి వివరిస్తారు. నేచురల్ ఫార్మ్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని వెరైటీస్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్ 4 వెరైటీస్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత ఈ మిల్లెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటర్ మెలాన్ సీడ్స్ ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నిత్యం వాడుతూ ఉంటున్నాము మనం. ఇవి కూడా ఆర్గానిక్గా తెచ్చి పెడుతున్నారు. అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. పంప్కిన్ సీడ్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి చాలా. ఇంకా ఆయిల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆయిల్స్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ నట్ ఆయిల్ 340 రూపీస్. మనకి ప్యూర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. మనం బయట కొనుక్కునే ఆయిల్ అంటే 160, 140 ఉన్నాయి. మామూలు సన్ఫ్లవర్ అయితే 115, 120 రూపీస్లోనే ఉంటాయి. కానీ అన్ని కల్తీ ఆయిల్స్. ఇంకా కోకోనట్ ఆయిల్, ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్స్ 400. సన్ఫ్లవర్ 400. ఇప్పుడు కార్తీక్ కుమార్ గారు వివరిస్తారు మనకి. మన దగ్గర స్టోర్లే ఉంటాయి కంటైనర్స్ కూడా. స్టోర్లే మనం అక్కడనే స్టోరేజ్ చేసి ఒక 2 to 3 days తర్వాత మనం బాటిల్ ఫిల్లింగ్ చేస్తాం. సో ఇంకెవరికైనా కస్టమర్స్కి లేదు మా ముందే ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నా కూడా వాళ్ళ ముందే ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. లేదు కొంతమంది కస్టమర్స్ దగ్గర సీడ్స్ ఉంటాయి. సో సీడ్స్ కానీ, కోకోనట్ సంబంధించింది కానీ ఏ సీడ్స్ ఏమున్నా కూడా ఒకరు వాళ్ళు వచ్చి కంపల్సరీ మన మిషన్ దగ్గర వచ్చి వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆయిల్ వాళ్ళు తీసుకుని వెళ్ళచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. ఓకే. ఇప్పుడు ఇది కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఇది కోకోనట్ ఆయిల్ ఎన్ని కేజీలు కూరడీలు వేస్తే వస్తుంది? కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకు బేసిక్గా ఇది ఒక 10 kgs కూరడీలు వేసాం అనుకో, మనకు 5 to 6 లీటర్స్ ఆయిల్ వస్తుంది. సో కేజీకి ½ లీటర్ ఆయిల్ లెక్క వస్తుంది. అది కూడా మంచి బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే, బెస్ట్ క్వాలిటీ. మనకి కుర్డీలు టైప్ తీసుకుంటే మనకు అట్లా వస్తుంది. లేదు అంటే మిగతా వేరే కుడకలు తీసుకుంటే కుడకలు వచ్చి మాది ట్రై చేయాలి ఇంతవరకు. కుర్డీలు చేస్తే మనకు 5 to 6 లీటర్స్ ఆయిల్ వస్తుంది. సో ఇది కూడా మనకి ప్యూర్, ఇది ఒరిజినల్ కుకింగ్ ఆయిల్.
ఒరిజినల్ ఇది మనకి కుకింగ్ వాడుకోవచ్చు, బాడీ మసాజ్, హెడ్ మసాజ్, పిల్లలకి మనకు చిన్న పిల్లలకి మసాజ్ ఆయిల్ కూడా పర్ఫెక్ట్ పని చేస్తుంది. ఎంఆర్పి 420 రూపీస్. 420 నడుస్తుంది. ఓకే. ఇంకా ఇంకోటి సన్ఫ్లవర్, ఇది గ్రౌండ్ నట్, ఇది గ్రౌండ్ నట్. ఇది గ్రౌండ్ నట్. గ్రౌండ్ నట్ కూడా సీడ్స్ కూడా మనకి ఎక్కడ చేస్తున్నాయి అంటే పొద్దుటూరు నుంచి వెళ్ళి మనకు తెలిసిన ఫార్మరే. సో ఆ ఫార్మర్ మనకి సప్లై చేస్తున్నట్టు గ్రౌండ్ నట్స్ కూడా. గ్రౌండ్ నట్ కూడా ఫార్మింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి 0 కెమికల్ ఫార్మింగ్ అన్నట్టు. మనం ఇందులో రా మెటీరియల్ వాడే మెటీరియల్ కూడా మనకు నేచురల్ వేలో పండించిన గ్రౌండ్ నట్సే వాడుతున్నాం అన్నట్టు. సో మందులు ఏం కొట్టవు. ఇదే మనకు వచ్చిన తర్వాత కూడా మనం వీటిని ఎక్స్ట్రా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా, చేసేటప్పుడు కూడా మనం ప్యూర్గా వాడతాం. కొంత ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ అవి వాడతాం. సో అది మనకు కాన్సెప్ట్ తెలియదు. అంటే నార్మల్గా లీటరు బయట కంపెనీ అయితే 160 ఇలా ఉన్నది. సింపుల్గా మనకు రిఫైండ్ ఆయిల్ గురించి ఆలోచించుకుంటే ఎట్లుంటుందంటే మనకు కేజీ పల్లీలు 140 to 160, లేదు అంటే 100 to 160 రేంజ్ ఉంటాయి మనకు. బేస్డ్ ఆన్ క్వాలిటీని బట్టి 100 to 160 రేంజ్. మొత్తం బయట వాడే ఆయిల్స్ అన్ని కల్తీ ఉంటాయి. సో బేసిక్గా కేజీ పల్లీలు మనం తీస్తే కేజీ పల్లీలకు ఎంత ఉండదో ఆయిల్ కూడా అంతే ఉండదు. కేజీ పల్లీలకి ఎంత ఆయిల్ వస్తుంది? కేజీ పల్లీలకు తీస్తే మనకు బేసిక్గా 10 kgs పల్లీలు వేస్తుంది కదా, వేస్తే మనకు 4 to 5 లీటర్స్ ఆయిల్ వస్తుంది. మంచి పల్లీలు అవుతుంది. ఓకే. లేదు మనకు కొంచెం అటు ఇటు ఉన్నదంటే కొంచెం తగ్గుతుంది అన్నట్టు. దీని ఎంఆర్పి 340. ఓకే. అలాగే ఇప్పుడు దీని ఆయిల్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. న్యాచురల్ ఫార్మ్స్, ఫార్మర్స్ బ్రాండ్. ఇప్పుడు ఆయిల్ మనకి ఇది చెక్కదేనా మిల్లు? ఇది ఇదంతా లోపల ఇదంతా ఇది వుడ్డే. ఇది వుడ్. ఈవెన్ ఇక్కడ తిరిగే దగ్గర కూడా మనకు వుడ్డే ఉంటుంది అన్నట్టు. ఇది వుడ్, ఇది వుడ్ అన్నట్టు. వుడ్ నుంచి ఇది వుడ్డేనా? ఇది వుడ్డే మొత్తం టోటల్. ఇది ఇది వుడ్డే. ఇది వుడ్, ఇది వుడ్ అన్నట్టు. అంటే ఆయిల్లో హీట్ ఏం రాదు, హీట్ నీకు అసలు చల్లగా కూల్గా వస్తుంది ఆయిల్. ఓకే. సో ఇందులో మనకి ఏంటంటే మామూలుగా మనం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కొన్ని మనకు రిఫైండ్ ఆయిల్స్ మొత్తం హీట్ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు అన్నట్టు. సో అందులో ఏమైతే అందులో ఉన్న మొత్తం మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని పోతాయి. సో ఇక్కడ అట్లాగా మనకి చెక్కతో చేస్తున్నాం కాబట్టి ఇది మనకు ఎద్దుగా ఎంత ఆర్పిఎంతో తిరుగుతుందో సేమ్ ఆర్పిఎం అన్నట్టు. పూర్వం అంటే పెద్ద ఎద్దు తిరిగేది పెద్ద ఉంటుంది, గానుగుండేది. అవి మాకు కూడా తెలుసులే. సో అది ఎంత ఎట్లా తిరుగుతుందో స్పీడ్ సేమ్ స్పీడ్ అన్నట్టు. అదే స్లోగా తిరుగుతాడు. ఇది ఆల్ వెరైటీస్ సీడ్స్ వేసుకోవచ్చు. మనకి కోకోనట్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, మనకి ఇంకా సెసమి, మస్టర్డ్ ఇవన్నీ వేయచ్చు. ఓకే. సో మిషన్ కూడా మనం స్టోర్లో ఎందుకు పెట్టినామంటే ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసం. సో పబ్లిక్ నువ్వులు కదా. నువ్వులు. ఓకే. అంటే వేసిన ఎన్ని హాఫ్ అన్ అవర్లో వస్తుందా ఆయిల్? స్టార్ట్ అవుతుందా? ఇది మొత్తం ఇప్పుడు 15 kgsకి మొత్తం ఎంత 1 అవర్లో వచ్చేస్తుంది? 1.5 hour. మనకి ఇది 160 పైన 160 kg ఉంది. అంటే మాకు కావాలన్నా కానీ 160కి అమ్ముతారు. మాకు 10 kgs కావాలి, మేము ఎక్స్ట్రా చేసినా అట్లా చేసినా పర్లేదు. అంటే మరి మీకు దీనిలో లాభం ఏముంటుంది? కేజీ ఇప్పుడు 15 లీటర్లకి 15 kgలకి ఇప్పుడు 4-5 లీటర్లు వస్తుంది అంటున్నావు. మనకి ఎంత గిట్టుబాటు తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 120 అట్లా పడుతుంది కేజీ మంచిది గ్రౌండ్ నట్. అందులో నుంచి మనకు 4 to 5 లీటర్స్ ఆయిల్ వస్తుంది. 10 kgs తీసుకున్నాను 1200 మనకి అక్కడే పోతుందా. 200 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఒక 10 రూపాయలు వేసుకున్న కేజీ, అవి ఒక 100 రూపీస్, మొత్తం 1300 అక్కడికి వెళ్తుంది. మనకి కరెంట్ బిల్లు ఇవన్నీ కలుపుకుంటే దగ్గర మనకి 600 వరకు వస్తుంది. 50 to 600. మనకు వచ్చే ఆయిల్ ఎంత 4 to 5 లీటర్స్ ఆయిల్. 4 to 5 లీటర్స్ మనకు వచ్చేది ఎంత 300-320 పడుతుంది. మనం అమ్మేది 340 అంటే ఒక 20 రూపీస్ అమ్ముతున్నాం. లీటర్కి 20 రూపీస్ మిగులుతుంది. 40 రూపీస్ అన్ని పోను తక్కువ మార్జిన్తో అమ్ముతున్నాం. ఓకే. స్టార్ట్ అయింది కదా ఆయిల్. అంటే 15 minutesలోనే స్టార్ట్ అయిపోతుంది ఆయిల్. వాటర్ యాడ్ చేయాలా? కోకోనట్కి మన వాటర్ ఉండదు. మీకు ఎందుకంటే మ్యాచ్ మనకు తేమ ఉండదు కాబట్టి తేమ కోసం ఎంత కోస్తారు? 15 kgs కాబట్టి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోస్తారు. 600 ml అట్లా. మొత్తం 15 లీటర్లా 15 kg. మనకు బెల్లం ఆర్గానిక్ అన్నట్టు. బెల్లం ఆర్గానిక్ బెల్లం ఎంత? ఇది ఒకటి 60. అంటే కిలో హాఫ్ కిలో ఉంటుందా? మనకు హాఫ్ కిలో 60 రూపీస్ ఒకటి ఆర్గానిక్ బెల్లం. కాజు కూడా మనకు పలాస దగ్గర నుంచి తెప్పిస్తుంది ఫార్మర్ దగ్గర. కాజు ఎంత? ఇది కేజీ ఎంత మీ దగ్గర? ఇది 200 grams 220 పడుతుంది.
200 grams 200. అంటే 1100 కిలో 1100 1100 పడుతుంది. అంటే బయటికి దీనికి మీ డిఫరెంట్ ఏమైనా చెప్పగలుగుతావా? ఇది మనకి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుంచి Farmer దగ్గర. ఎవరు ఏముండరు, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుంచి పలాస దగ్గర నుంచి తెప్పిస్తుంది మనం, డైరెక్ట్ ఫార్మర్ అక్కడ నుంచి డైరెక్ట్ తెప్పిస్తుంది. మనకి బేసిక్గా బయట క్వాలిటీకి ఈ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెంట్. మనం చూసినా కూడా ఇవి సెల్ మాకు చూస్తే అవి పగిలిపోయి చిన్నవి ఉంటాయి. ఇది మనం చూస్తే అర్థమైతే ఎంత క్వాలిటీ ఉన్నది. ఇంకా చింతపండు ఉంది. ఇవి హోమ్ మేడ్ మసాలాలు. సో ఇవన్నీ హోమ్ మేడ్ మసాలా. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మసాలా అన్ని హోమ్ మేడ్. ఓకే. ఈవెన్ మనకు చింతపండు కూడా ఇంటి దగ్గర చింతపండు పెద్ద పెద్ద ఫారెస్ట్ ఉంటాయి కదా, చింతపండు అది హాఫ్ కిలో 80 రూపీస్. 80 రూపీస్. ఓకే. అంటే గింజ తీసింది. రెడ్ రైస్. రెడ్ రైస్ ఇది రక్తశాలి వెరైటీ. ఇది బేసిక్గా సో ఇది ఎట్లా అంటే డైరెక్ట్ ఇది గో ఆధారిత వ్యవసాయం చేసి పండించిన రైస్ అన్నట్టు. సో ఈ రైస్ అనేది తీసుకుంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఒక 20 daysలో మనకు ప్యూర్ రికవరీ అయిపోతుంది అన్నట్టు. అంటే డైలీ తీసుకోవాలి, డైలీ తినాలి. కొంచెం తగ్గిన తర్వాత మామూలు రైస్ 60-70 రూపాయలు ఉన్నాయిలే. ఇది ఏంటంటే ఒక 3000 years ఉన్న వంగడం అన్నట్టు. ఇది కూడా రెడ్ రైస్ రక్తశాలి వెరైటీ. ఇది మనం రైస్ చేసుకుని మనం అన్నం వండుకోవాలంటే ఒక 4 hours నానబెట్టుకోవాలి బేసిక్. అంటే బ్రౌన్ రైస్ లాగా 4 hours నానబెట్టుకున్న తర్వాత మనం కుకింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. మనకు కొంచెం రుచిగా ఉంటుంది. డిఫరెంట్ తెలుస్తుంది. మన నార్మల్ సోనా మసూరి ఇది బాయిల్డ్ రైస్ ఈ రైస్ చాలా తేడా తెలుస్తుంది అన్నట్టు. సో ఇది మనకు కొంచెం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుని రైస్ మనం తింటే మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ చాలా తొందరగా రికవర్. రైస్ ఇది బాదం. ఇది కూడా మనకు పలాస దగ్గర నుంచి తెప్పిస్తున్నాం అన్నట్టు. పలాసాలో మనకు ఫార్మర్ ఎవరైతే ఉన్నారో పంపిస్తుంది మనకి ఇది మనకు డిస్ట్రిబ్యూట్ ఇస్తుంది. పలాస ఇది 400 grams, అది 500 grams, 400 రూపీస్. కేజీ వచ్చేసి 800. ఇది నాకు మంచి ఆయిల్ కంటెంట్ ఉంది, మంచిగా ఉంటుంది. బాదం ఒరిజినల్ అంటే ఆయిల్ తీయాలి. కొంచెం ఏం చేస్తారు, ఆయిల్ చేస్తారు, ఆయిల్ తీసేసి అమ్ముతారా? పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది సబ్జా. ఇక సబ్జాలు ఇది మనం హాఫ్ డైరెక్ట్ కిలో 270. ఇవి సబ్జా హాఫ్ కిలో 220. చాలా మనకి బాడీలో ఏమైనా హిట్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన బాడీని చాలా కూల్ చేస్తుంది అన్నట్టు. డైలీ మనం ఒక నైట్ మనం గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం నానబెట్టుకుందంటే చాలా తాగుతుంది ఎర్లీ మార్నింగ్, చాలా మంచిది. సమ్మర్లో బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది పల్లీలు కూడా మేము ఓన్గా నాటుపల్లి, ఇది బేసిక్గా ఓన్గా ఫార్మింగ్ చేసింది ఇది. సో దీన్ని ఎక్స్ట్రాక్షన్ కూడా మేమే చేసినాం. మనం చూసి అర్థమవుతుంది పల్లీలు చాలా చిన్నగా ఉంటాయి అన్నట్టు. నాటుపల్లి ఇవి ఆర్గానిక్ పల్లీలు, ఏ మందులు కొట్టలేదు వీటికి అసలు. ఆర్గానిక్ వచ్చిన హాఫ్ కిలో 99. ఓకే, బాగుంది. ఇంకా పప్పులు కూడా ఉన్నాయి. పెసరపప్పు, కందిపప్పు. పెసరపప్పు కూడా ఇది ప్యూర్ ఆర్గానిక్, గో ఆధారిత వ్యవసాయం చేసి పండించింది ప్యూర్గా. తీసుకొచ్చారు మేమే పండించింది. వేరే పండించారు, మేమే పండించినాం. ఇది ఎట్లా అంటే ప్యూర్ మనకు ప్రాసెసింగ్ కూడా మేమే ఓన్గా చేసినాం. సో ఎట్లాంటిది మనకు ఇసురు అవుతుంది ఉంటుంది కదా, మనకు బేసిక్ ఇసురు అవుతుంది మనకు గోల్డ్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇసురు ఇచ్చింది అన్నట్టు. మనకు పొట్టు అనేది కంపల్సరీ ఉండాలి. మనకు తినేదాన్ని పొట్టు లేకపోతే మనకు పొట్టులోనే బాగా విటమిన్స్ ఇందులో ఉంటాయి. మంచి మనకు ఒకసారి కొంచెం నేను కుక్కర్లో కంటే మనం నార్మల్ ఉడకబెట్టుకుని ఉడుకుతాయి పట్టు, చాలా మంచిది. అంటే ఇది కిలో వచ్చేసి 280 ఆర్గానిక్ పెసరపప్పు. ఇంకా కందిపప్పు, ఆర్గానిక్ కందిపప్పు. సేమ్ మన పెసరపప్పు ఎట్లా మేకింగ్ చేసినామో కందిపప్పు కూడా సేమ్ వేలో మేకింగ్ చేసినాం. ఇసురులోకి సిరిపించిన కందిపప్పు ఇది. మనకు పొట్టు అనేది ఉంటుంది దీనికి. సో ఇది కూడా చాలా మంచిది, హెల్త్ ఫుల్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కనుక మనం మా దగ్గర మేము వెజిటేబుల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఆకుకూరలు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో నా న్యాచురల్ నేను ఆకుకూరలు పప్పు వేసుకొని వండుకుంటే మేము అసలే ఇక ఏమంటారు దాన్ని చాలా ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి కారం కూడా పెట్టారు కదా. సో ఇది కూడా మేమే మేకింగ్ చేసింది కారం పొడి కూడా. సో దీంట్లో కలర్స్ ఇట్లా ఏం యాడ్ చేయాలి. కిలో వచ్చేసి 250 ఉంది. అంటే బయట దొరికే కారాలన్నీ అన్ని మిక్స్ చేస్తాడు, కలర్లో వేస్తూ ఉంటాడు. ఇది ఓన్ మేకింగ్, ఇదంతా ఓన్ ప్రొడక్షన్. ఓకే, బాగుంది. ఇంకా అన్ని రకాల పప్పులు, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, మిల్లెట్స్. ఓకే, ధనియాలు. ఈ సియా సీడ్సా? అంటే దేనికి? కూలింగ్ కోసం, వాటర్లో నానబెట్టుకొని తాగాలి. అలాగే ఇవన్నీ మసాలాలు అన్ని వెరైటీస్ పెట్టావు, బాగుంది. సన్ఫ్లవర్ సీడ్స్ 90 రూపీస్. సజ్జలు మిల్లెట్స్. ఇంకా వాటర్ మిలాన్ సీడ్స్
ఇవి అందరూ నిత్యం ఇప్పుడు వాడుతున్నారులే. అవును. ఇవి కూడా వరిగలు అన్ని millets, వరగలు millets ఉన్నాయి. వరగలు మిల్లెట్స్. ఈ రాగులు ఆల్ వెరైటీస్ ఉన్నాయి. మిల్లెట్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. అవును. మన దగ్గర 7 varieties of millets ఉంటాయి. సో నెక్స్ట్ వీటిని మిల్లెట్ పౌడర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ జనగాంలో ఒక ఫార్మర్ ఉంటాడు, అక్కడి నుంచి తెస్తున్నాం. ఓకే. జనగాంలో ఫార్మర్ దగ్గర నుంచి వెళ్ళి మిల్లెట్స్ తెప్పిస్తున్నాం. స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఆయిల్. ఈ ఆయిల్ ఇప్పుడు మడ్డిలాగా ఉంది కదా, అంటే అంటే ఇది తర్వాత 1 hour 2 hours ఉంచిన తర్వాత ఫిల్టర్ అయిపోతుందా? అడిగి మట్టి వెళ్ళిపోతుంది, పైనకి పైన ఒరిజినల్ ఆయిల్ వస్తుంది. దీన్ని ఇంకా కలిపేది ఏం లేదా, దానికి అదే తిరుగుతూ ఉంటుందా దాన్ని? అట్లా అంటే సరిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది? చెక్క గట్టిగా అంటే దాని చెక్కలు ఇవేనా? ఇదే కదా పర్లేదు. ఇదా? ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇది తినవచ్చు కదా, కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇది మేము తినేది ఊర్లో ఉన్నప్పుడు. ఇది తినవచ్చు, కర్రీస్లోను ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా చాలా మంచిది హెల్త్కి, ఇది మంచి బలం కూడా ఇది. ఓకే. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. అయిపోయినట్టేనా ఇది? ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేస్తా. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళంతా మీ సలహాలు రూపంలో కామెంట్ చేయండి. అంటే ఇది మొత్తం ఆపేసి తీయాలా? ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా నురగలాగా వస్తుంది లోపల. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.